వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే సేమియా ఐస్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. సేమియానే కాదండి, సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఐస్ సింపుల్ టిప్స్ తోటి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమియా 1 కప్పు తీసుకొని, ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. కొద్దిగా ఉడికించుకోవాలి. ఉడికిన వెంటనే పాలు పోసుకొని అడుగు అంటకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయటం వల్ల ఐస్ కూడా గట్టిగా ఉంటుంది. కొంచెం తిక్కుగా చేస్తాం కదా, పిల్లలు తింటున్నా కూడా ఇరిగిపోవడం అలా ఏమీ ఉండదు. కొంచెం చిక్కపడి ఉడికింది అనగానే కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. మనం సేమియా తాగుతాము కదా, గ్లాస్లో పోసుకొని తాగిన దానికన్నా మనం ఐస్ చేసుకునేటప్పుడు కొంచెం షుగర్ ఎక్కువే పడుతుంది. మనం తాగే స్వీట్నెస్ అయితే ఐస్కి సరిపోదు, కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. అలా చిక్కదనంగా వచ్చాక మనకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఐస్ మౌల్డ్స్లోకి ఆరిన తర్వాత ఐస్ మౌల్డ్స్లోకి తీసుకోవాలి. అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రీజర్లో ఉంచి, నేనైతే నైట్ మొత్తం పెట్టేశాను. నైట్ చేసేసి మార్నింగ్ టైం తీసాను. ఇంట్లో ఉండే వాటితోటే రకరకాలుగా ఐస్లు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సగ్గుబియ్యంతో చేయొచ్చు, సగ్గుబియ్యం సేమియా కలిపి చేయొచ్చు. ఇంట్లో చేసుకుంటే హెల్దీ కూడా కదా. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.